పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఎం నేత ఎస్ వీరయ్య విమర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆసుపత్రిని సందర్శించిన ఆయన పేరుకు పెద్ద ఆసుపత్రి అయినప్పటికీ లోపలికి వస్తే సమస్యలే కనిపిస్తున్నాయని అన్నారు. రోజుకు 1500 మందికి పైగా ఓపీ ఉండే ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేరని, నర్సింగ్ సిబ్బందికి కనీసం డ్రెస్సింగ్ రూమ్ లేదని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి పరికరాల కొరతతో పాటు వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం, వాష్రూమ్లు దుర్గంధంగా ఉండడం, డ్రైనేజీ లీకేజీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రామగుండం లాంటి మహానగరంలో ఒక పారిశ్రామిక కేంద్రంలో 3 జిల్లాల పేషెంట్లు వచ్చేటువంటి హాస్పిటల్ పైన పటారం లోన లొటారం లాగా కనపడుతున్నది. లోపలికి పోయి చూస్తే శానిటేషన్ కార్మికులకు 2-3 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. వారానికోసారి వేయాల్సిన షిఫ్ట్ 15 రోజులకోసారి వేస్తున్నారు. వాళ్ళని పట్టించుకున్నోళ్ళు లేరు. రెండవది, శానిటేషన్ దారుణంగా ఉంది. బాత్రూమ్లు కంపు కొడుతున్నాయి. డాక్టర్లు బాగా చూస్తున్నారు, నర్సులు బాగా చూస్తున్నారు అని పేషెంట్లు చెప్తున్నారు. అదే సమయంలో బాత్రూంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు, టాయిలెట్స్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. బిల్డింగ్ వెనక భాగానికి పోతే 3 ఫ్లోర్ల నుంచి కూడా లీకేజీలుండి కంపు కొడతా ఉంది, చెత్తా చెదారం నిండి ఉంది. పేషెంట్లను చూడడానికి వచ్చినటువంటి అటెండెంట్లు కూర్చోవడానికి ఉన్నటువంటి ఏరియా బోర్డు మాత్రమే ఉంది. అదొక డస్ట్బిన్గా తయారైంది. హాస్పిటల్ వేస్ట్ కుప్పలు తెప్పలుగా పేస్ట్ కూర్చున్నారు. అక్కడున్న కుర్చీలు కూడా అడ్డం దిడ్డంగా పడేసి ఉన్నాయి. ఆడ మనుషులు కూర్చోవడం కాదు, నిలబడడం సాధ్యం కాదు. అందుకే ఎవరు అక్కడ అటెండెంట్స్ ఉండట్లేరు. లిఫ్ట్ పనిచేయట్లేరు. ఇంత పెద్ద హాస్పిటల్ ఏమిటి, లిఫ్ట్ పనిచేయకపోవడం ఏమిటి? ఇది సమస్యగానే ఉంది. 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100 డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత ఇక పేషెంట్లకు న్యాయం జరుగుతుందా? ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇంత పెద్ద హాస్పిటల్లో 1500 మంది ప్రతిరోజు అవుట్ పేషెంట్లు వస్తున్నారు.
మరి 13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5 ఉన్నారు. 13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5 ఉంటే పర్యవేక్షణ ఏ మేరకు సాధ్యమైంది? అందుకని ఏ విధంగా చూసినా హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. పేషెంట్లేమో బాగా ఉన్నారు. పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇంకో దిక్కు లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకోలేరు. గ్రౌండ్ ఫ్లోర్లో మంచినీళ్ళు కూడా సమస్య అయిపోయింది. ఆడ కూలర్ని పెట్టి చూస్తే దానికి కూలర్ కనెక్షన్ లేదు, వాటర్ లేవు, అది కండెమ్న్ అయి ఉన్నట్టుగా ఉంది. దారుణంగా ఉంది. ఇక ఒక 6 బాత్రూమ్స్ బిల్డింగ్ వెనక కట్టినలు, నెలలు గడుస్తోంది, దాన్ని ఎవరు ఓపెన్ చేయలే. కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫాల్ట్, కింద నీళ్ళే పోట్లేవటం. మరి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఎట్లు ఇచ్చిందో గవర్నమెంట్ మనకు అర్థం కాదు. ఈ దారుణమైనటువంటి పరిస్థితులకు బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో కూర్చొని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తే కాదు, ఈ రామగుండం లాంటి హాస్పిటల్కి వచ్చి వార్డులు తిరిగి బాత్రూమ్స్ చూసి అప్పుడు మాట్లాడడం మంచిది. అందుకని ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఇప్పటికైనా తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో తగినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయాలి. అట్లనే ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కాంట్రాక్టర్ల బారిన పడేయకుండా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలి. వాళ్ళకు వేతనాలు సకాలంలో అందేటట్టు, షిఫ్ట్లు సరిగ్గా వేసేటట్టు వాళ్ళ సౌకర్యాలు కూడా చూడాలి. ఇక నర్సింగ్ స్టాఫ్కి అయితే 350 మంది నర్సింగ్ స్టాఫ్కి ఒక్క వాష్రూమ్ ఉంది. ఈ నర్సింగ్ స్టాఫ్కి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్క చిన్న రూము, అందులో ఒక్క బెడ్ మాత్రమే వెయిటింగ్ రూమ్ ఉంది. మరి వీళ్ళందరూ మహిళలే, నర్సింగ్ స్టాఫ్ కూడా పేషెంట్లను చూసుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళకి అలసట వస్తే ఎక్కడ సేద తీరాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితుల్ని తక్షణమే ప్రభుత్వం చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటిని తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాపిత ఉద్యమం తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.